అంటే అందరికి గుర్తుంది ఎదుర్కొన్నారు. సో మనము ఈ మంచి సైనికుడు లేదా గుడ్ సోల్జర్ సిరీస్ మనము కదా రన్ అవుతుంది మనకి ఇప్పుడు. సరేనా? దాంట్లో ఇది గుర్తుందా మీకు? ఇదే చూడండి, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఎంతమంది విన్నారు? ఇది వినలేదా? విన్నారు కదా, రైట్ రైట్, వెరీ గుడ్ కదా. తర్వాత సో దీంట్లో మనం ఫస్ట్ లెసన్ ఏం చేసుకుంటూ వచ్చినామంటే చూడు, ఫస్ట్ లెసన్ ఏంటి కదా, డెలివరెన్స్ ఫ్రమ్ బాండేజ్, అంటే బానిసత్వం నుండి విడుదల. ఎంతమంది తెలుసు అన్న మోషే? ఎంతమంది తెలుసు మోసెస్ కదా? ఎంతమంది తెలుసు మోసెస్? ఓకే, అందరూ తెలుసా? వెరీ గుడ్. సరే సరే, ఇది ఫస్ట్ లెసన్ మనం చూసినాం కదా. దేవుడు ఏం చేశాడు? తన ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు బాండేజ్ లో ఉంటే ఏం చేస్తూ వచ్చినాడు? వారిని విడిపిస్తూ వచ్చినాడు కదా. ఈ విధంగా మోసెస్ తర్వాత జాషువా వీళ్ళంతా ఉంటూ వచ్చినారు. ఇది ఫస్ట్ లెసన్ మనం చూస్తూ వచ్చినాం. తర్వాత సెకండ్ లెసన్, అదే ఫస్ట్ లెసన్ లోనే మోసెస్ జాషువా ఇద్దరు ఉంటూ వచ్చినారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు ఈ ఈజిప్ట్ దాటి మళ్ళీ వాళ్ళు తీసుకొని వచ్చినారు. తర్వాత సెకండ్ లెసన్ ఏం చూస్తున్నాం మనము? యెహోషువ కదా. మోషే తర్వాత ఎవరు? యెహోషువ కదా. యెహోషువ ఏం చేస్తాడు? యెహోషువ కూడా మనము మంచి సైనికుడు సిరీస్ చూస్తున్నాం కదా, గుడ్ సోల్జర్ అని కదా. ఫస్ట్ సోల్జర్ అని గుడ్ సోల్జర్ వచ్చింది మోషే, గుడ్ సోల్జర్, వెరీ గుడ్. తర్వాత ఎవరు? జాషువా ఈజ్ ఎ గుడ్ సోల్జర్. ఆయన కూడా జాషువా మంచి సైనికుడు అయిపోయినాడు. మంచి సైనికుడు అయిన తర్వాత ఏ విధంగా? తర్వాత చూడండి, ఈ థర్డ్ లెసన్ మనం ఏం చేసుకుంటూ వచ్చినాము చూడండి. జాషువా మీట్స్ గాడ్. చూడు, యెహోషువ దేవుని కలుసుకొనుట. ఇప్పుడు మనము ఈ మంచి సైనికుడు లేదా గుడ్ సోల్జర్ సిరీస్ లో ఫోర్త్ లెసన్ మనం వినబోతున్నాం. ఎన్నో లెసన్ అన్నా? ఫోర్త్ లెసన్. వింటున్నారా మీరు? రైట్, ఫోర్త్ లెసన్ మనం వింటున్నాం. ఫోర్త్ లెసన్ చూసుకుందాం. ఫోర్త్ లెసన్ ఏంటి? పైన చదవగలరు ఎవరన్నా? అంటే ఏంది కదా, ఏదో ఇన్ఫర్మేషన్ తెచ్చారట జాషువా అండ్ కాలేబ్. అది జాషువా అండ్ కాలేబ్ అంటే ఎవరు వీళ్ళు? ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏం తీసుకొని వచ్చినారు? అసలు ఎక్కడికి పోయినారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ తేవడానికి? ఎక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని వచ్చినారు? మాట్లాడదు, మీరు రావడం లేట్ వచ్చినారు. ఎక్కడ పోయినా ఇంతసేపు? వాటర్ తయారు కిందసేపు. రైట్, చూడండి చూడు, మాట్లాడదు మిట్టు చూడండి. చూడు, రైట్, చూడండి. వాళ్ళు వీళ్ళెవరు? జాషువా అండ్ కాలేబ్. అంటే వీళ్ళు తెలుగులో ఏమంటారు? యెహోషువ కాలేబు అంటారు. ఏమంటారా? యెహోషువ. వింటున్నారా? అర్థమవుతుంది మీకు? రైట్, యెహోషువ కాలేబు. ఏ విధంగా వీళ్ళు మరి అసలు ఎక్కడ పోయినారు, ఏం జరిగింది, ఏం కథ అంటే మనం అర్థం కాకపోతే, ఒకవేళ ఇది పాత నిబంధన కథ కదా, ఒకవేళ ఇది మనకు అర్థం కావడానికి ఒకవేళ మనం ఒక చిన్న స్టోరీని, ఈ కాలంలో జరిగిన ఒక స్టోరీని మనము చూసుకొని మనము దీంట్లో మనం వెళ్ళిపోదాం. చూడండి, ఈ కాలంలో ఒక నయాగరా ఫాల్స్ ఉంది ప్రపంచంలోనే ఎత్తైన ఫాల్స్. ఏ పేరు అన్న దీని పేరు? నయాగరా ఫాల్స్ కదా. ఎక్కడుంది ఇది? ఎవరికన్నా తెలుసా? ఎక్కడుంది ఇది? ఎవరికన్నా ఎక్కడుంది ఇది? కెనడాలో ఉంది. ఎక్కడన్నా? కెనడాలో ఉంది. సరే, ఇది ఇంత ఎత్తైన ఫాల్స్ కదా, మరి ఈ ఫాల్స్ చూడడానికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. చూడండి, నెక్స్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు. చూడండి, ఎంతో మంది వస్తూ ఉంటారు. చూడండి, ఇట్లా వీళ్ళంతా ఉంటారా? టూరిస్ట్ కదా, వీళ్ళంతా చూడడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు వచ్చి ఈ నయాగరా ఫాల్స్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. రైట్, నయాగరా ఫాల్స్ వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు. అయితే వీరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఆయన సర్కస్ లో వింటున్నారు కదా, వెరీ గుడ్. సర్కస్ లో ఆయా చోట్ల ఆయనకి ఏమలవాటు అంటే ఒక రోప్ మీద, ఒక తాడు మీద ఆయన నడుచుకుంటూ పోవడం అలవాటు. ఎవరైనా చూసారా అప్పుడైనా తాడు మీద ఎవరైనా నడుస్తున్నట్టు? ఎక్కడైనా ఫోన్ లో కానీ, తర్వాత టీవీలో కానీ, ఎక్కడైనా నిజంగా కానీ ఎవరైనా చూసారా? ఒక తాడు మీద, ఒక రోప్ మీద, టైట్ రోప్ మీద ఒక వ్యక్తిని నడుచుకుంటూ పోతున్నాడు కదా. అట్లా బ్లాండిన్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? బ్లాండిన్. ఏం పేరు? కేజీ గట్స్ చెప్పాలి, నాకు ఆన్సర్ చెప్పాలా? నాకు తిరుగుతుంది అనుకో, నువ్వు తిన్నావంటే నాకు తిరుగుతుంది. రైట్ రైట్, చూడండి. మరి డిస్టర్బ్ అవ్వకూడదు. మరి చూసుకుంటే మన అమ్మాయిని డిస్టర్బ్ అవుతుంది చూసి. రైట్ రైట్, ఆయన పేరు వ్యక్తి పేరు బ్లాండిన్ అనే వ్యక్తికి చూడండి, ఆయనకున్న అలవాటు ఏంటంటే చూడండి, టైట్ రోప్ మీద ఈ విధంగా నడవడం. అయితే టైట్ రోప్ మీద నడవడము చాలా సర్కస్ లో ఆయన నడుస్తూ వచ్చినాడు. తర్వాత చాలా ప్రదర్శనశాలలో ఆయన నడుస్తూ వచ్చినాడు. ఎంతో మంది ఆయన కేరింతలు కొడుతూ వచ్చారు. అయితే ఆయనకి ఏముందంటే
లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లేదా ఆయన గిన్నిస్ వరల్డ్ ఆయన ఎక్కాలని చెప్పేసి ఆయన చూస్తూ వచ్చినాడంటే ఎక్కడో చోట అక్కడిక్కడ నడవడం ఎందుకు? ప్రపంచంలోని ఎత్తైన ఫాల్స్ ఉన్నాయి కదా, ఏం ఫాల్స్ అవి? వెరీ గుడ్ కదా. నయాగరా ఫాల్స్ మీద నడుస్తే ఎంత బాగుంటుంది ఆయన ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే నయాగరా ఫాల్స్ లో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఆయన ఏం చేస్తాడంటే ఒక రోప్ కట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ రోప్ మీద ఆయన నడవడానికి సాహసిస్తాడు అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా రోప్ మీద నడవడానికి సాహసిస్తాడు. ఈ విధంగా నయాగరా ఫాల్స్ వస్తాడు. ఈ విధంగా ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి వెళ్ళిపోతాడు, తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు సేఫ్ గా. తర్వాత ఏం చేస్తాడు, సెకండ్ టైం కూడా వెళ్తాడు, తర్వాత ఏం చేస్తాడు సేఫ్ గా వస్తాడు. తర్వాత మళ్ళీ థర్డ్ టైం వెళ్తాడు, సేఫ్ గా వెళ్ళొస్తాడు. అంతేకాకుండా కొన్ని బరువులు ఆయన చేతిలో కొన్ని బరువులు తీసుకొని ఆయన వెళ్తాడు, మళ్ళీ సేఫ్ గా వస్తాడు. అక్కడ చూసే వాళ్ళంతా ఎంతగానో సంతోషిస్తారు. సంతోషించి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంత ఫాల్స్ లేదా ఇంత ఫాస్ట్ గా వాటర్ వస్తున్నాయి, మాత్రం భయం లేకుండా ఈ వ్యక్తి ఎంత బాగా నడుస్తున్నాడు, అసలు ఎంత టాలెంట్ ఉంది, మీకు ఇంత మంచి టాలెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళంతా ఆయన్ని పొగుడుతూ ఉన్నారు. అయితే అక్కడ వచ్చిన వాళ్ళలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారనమాట. చూడండి, కొంతమంది పిల్లలు పెద్ద వీళ్ళు మీసాలు ఉన్నాయి వీళ్ళకి, చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు. వీళ్ళకందరికీ ఏమంటే వీళ్ళకి కూడా అరే ఈ అంకుల్ ఎంత బాగా నడుస్తున్నాడు, అసలు ఈ అంకుల్ సూపర్ టాలెంట్ ఉంది, మేము కూడా అట్లా నేర్చుకుంటే ఎంతో బాగుంటారు అని అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఇంతలోపు బ్లైండ్ అయిన వ్యక్తి ఉన్నారు కదా, ఏం చేస్తారంటే మరి నేను ఇన్నిసార్లు ఫస్ట్ టైం పోయి వచ్చిన, సెకండ్ టైం పోయి వచ్చిన, థర్డ్ టైం పోయి వచ్చిన, తర్వాత ఫోర్త్ టైం కూడా పోయి వచ్చిన, నేను ఫిఫ్త్ టైం కూడా పోయేస్తానని ఎంతమంది నమ్మగలరు అంటే అందరు చేతులు చెప్తారు. అంకుల్ పోగలవు, నువ్వు చేయగలవు, ఎస్ అంకుల్ యూ క్యాన్ డూ అంకుల్ అని చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే సరే నేను వెళ్ళగానే నమ్ముతారు కదా మీరు. అయితే ఈసారి ఒక చిన్న కొంచెం చేంజ్ చేద్దాము. ఎవరైతే పిల్లలు ఫస్ట్ ఎవరైతే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలను అని నమ్ముతారో వాళ్ళు వచ్చి ఏం చేయాలా, నా భుజం మీద కూర్చోవాలా. భుజం మీద కూర్చోన్నప్పుడు ఏం చేస్తా, ఇక్కడ నుంచి నుంచి దూరం వేస్తా. ఏ విధంగా బ్లాండ్ మ్యాన్ కి ఎంత మంచి పేరు వచ్చిందో ఆయన కదా, ఆయన మంచి బ్రేవ్ మనిషి అని లేదా బ్రేవ్ మ్యాన్ అని ఆయనకి ఎంత బాగా పేరు వచ్చిందో ఆ చిన్న బాబు కూడా ఎక్కిన బాబు కూడా మంచి పేరు వస్తుంది. సో మీరు కూడా నాలాగా హీరోస్ అవ్వచ్చు అని పిల్లలకి ఒక అవకాశం ఇస్తాడు అనమాట. అయితే చూడండి ఎట్లా అంటే ఈ విధంగా కింద ఒక జలపాతాలు అవన్నీ ఉంటాయి. ఆ వ్యక్తిని పైన ఒక వ్యక్తిని ఎక్కించుకొని ఈ విధంగా నడవాలనుకుంటున్నా అని చెప్తాడు అనమాట. అయితే ఈ విధంగా రోప్ మీద మనిషిని ఎక్కించుకొని వెళ్ళి వచ్చేస్తా అని చెప్తాడు అనమాట. అయితే అక్కడున్న పిల్లలు మరి అక్కడున్న పిల్లలు ఏం చేస్తాడంటే అంకుల్ నేను ఎక్కుతాను అంకుల్ అంటాడు. నేను ఎక్కుతాను అంకుల్ అని చెప్తాడు అనమాట. ఇట్లాంటి కనిపిపోతే ఇట్లాంటారా కనిపోతే సరే చూడండి. ఈ విధంగా నేను ఎక్కుతాను వాడు బాగా ఫుల్ ఎంకరేజ్మెంట్ తో అంకుల్ నేను కూడా వస్తాను అంకుల్ బాగా హుషారుగా వాడు ఎక్కుతాడు అనమాట. సరే స్టార్టింగ్ లో చూడు బాబు కొంచెం ఇబ్బంది ఉంటుంది లేదా భయపడకూడదు, అలలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అంటే వాడు ఏం చేస్తాడంటే స్టార్టింగ్ ఉరుకులాడుకుంటే ఏం చేస్తాడంటే ఎక్కుతా అని చెప్పేసి ఆ బ్లాండ్ మీద ఎక్కడానికి పోతాడు అనమాట. ఈ విధంగా ఎక్కడానికి పోతాడు బాగానే ఉంది. సరే వాడు ఎక్కినాడు, వాడికి అసలు ఇంకా ప్రపంచంలో అందరు నన్ను చూస్తారు, నేను అందరికంటే ఫేమస్ అయిపోతా అని చెప్పేసి వాడు ఫుల్ సంతోషపడుతుంటాడు అనమాట. అయితే ఎప్పుడైతే ఆ బ్లాండ్ ఏం చేస్తాడంటే ఇంకా ఆయన ఎక్కించుకున్నాడు కదా, ఆయన ఎక్కించుకున్న తర్వాత ఒకసారి నడవడానికి పోతాడు అనమాట. ఒకసారి నడవడానికి వెళ్తే ఆ పిల్లలకి ఏం చేస్తారు, ఒకసారి అక్కడున్న ఆ జలపాతాలు లేదా వాటర్ ఫాల్స్, తర్వాత ఆ వాటర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, వాటర్ నీళ్ళు పడుతూ ఉంటాయి కదా, చూడాలా. నెక్స్ట్ వాడు పడుతూ ఉంటే వాడు చూసి బాగా ఫుల్ హుషారవుతాడు అనమాట. బాబు కింద పట్టుకోవాలని చెప్తా కూడా బాగా హుషారవుతాడు. అయితే ఒక 2-3 అడుగులు వేస్తాడు. ఒకసారి రోప్ కదా, ఆ రోప్ ఏమవుతుంది, ఊగుతుందా మామూలుగా ఉంటుందా? రోప్ ఊగులాడుతూ ఉంటది. ఒక్కసారి పెడుకు భయం అనిపిస్తుంది. అందుకని ఏం చేస్తాడు నెక్స్ట్ చూడండి, అందుకని చేస్తాడు గట్టిగా పట్టుకుంటాడు అనమాట. ఆ గుల్లి గట్టి పట్టుకుంటాడు. ఇంతలో భయం అనిపిస్తుంది. ఆ మనిషి భయం అనిపించి ఒకసారిగా ఏడుస్తాడు ఆ పిల్లడు. ఒకసారిగా ఏడ్చి ఏం చేస్తాడంటే ఇంకా నేను దిగిపోతాను అంకుల్, నాకు వద్దు అని చెప్పేసి ఏడుస్తాడు, గట్టిగా ఏడుస్తాడు. ఆయన నేను ఏం కాదని కూడా ఏడుస్తాడు అనమాట. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు మాకు విశ్వాసం ఉంది, దేవుడు అంటే మాకు విశ్వాసం ఉంది, దేవుడు మేము బాగా నమ్ముతాము, మా జీవితంలో ఏ కష్టం వచ్చినా, మా జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే మాకు దేవుడు అంటే మాకు ఫుల్ విశ్వాసము అని చెప్తారనమాట. ఎప్పుడైతే దేవుడు ఏం చేస్తారంటే చిన్న పరీక్షలు వేస్తాడనమాట. ఇప్పుడు ఆదాము ఎంతమంది ఆదాము కదా, ఆదాము సృష్టించినాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, చిన్న పరీక్ష పెట్టాడు వాళ్ళకి. తోటలో ఉన్న చెట్లన్నీ మీరు తినొచ్చు, అయితే ఒక్క చెట్టు మటుకు పండు తినకూడదు కదా. అన్ని 100 ట్రీస్ ఉన్నాయనుకోండి, 99 ట్రీస్ ఒక ఫ్రూట్స్ రకరకాల వాటి అన్నింటి మీరు తినొచ్చు,
అయితే ఒక్క ట్రీ తినకూడదు అంటే అది ఎవరు రిస్ట్రిక్షన్ చెప్పండి కదా, అదే రిస్ట్రిక్షన్ కాదు. అటువంటిది అయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, ఆ ఒక్క ట్రీని వాళ్ళు తినకుండా ఉండలేకపోతూ వచ్చినారు. వాళ్ళు ఏం చేస్తారు, అంతవరకు దేవుడి పిల్లలుగా దేవుడి ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఒక్కసారిగా వాళ్ళు దేవుడు పరీక్ష పెట్టినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోతూ వచ్చినారు. అట్లే ఈ కథలో కూడా ఈ పిల్లోడు కూడా అంతవరకు నాకు విశ్వాసం ఉంది, ఏ దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పుకునేవాడు, లేదా అంకుల్ అంటే నాకు బాగా విశ్వాసము, బ్లాండీన్ అంకుల్ అంటే నాకు బాగా విశ్వాసము అని చెప్పిన వ్యక్తి ఒకసారి అలలు చూసి, ఆ గాలి చూసి, లేదా తర్వాత ఆ థ్రెడ్ లేదా ఆ తీగ ఊగిపోవడం చూసి భయపడి ఏం చేసినాడు, దిగిపోతూ వచ్చినాడు. ఒకవేళ ఆ బాబు గాన పైన ఎక్కి వచ్చింటే ఆ బ్లాండీన్ తో పాటు ఆ బాబు పేరు కూడా మనం చెప్పుకునే వాళ్ళం. ఆ బాబు ఏం చేస్తున్నాడు, భయపడుతూ వచ్చేసినాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ బాబు ఏం చేసినాడు, ఏదన్నా సరే టెస్ట్ లేదా మెయిన్ అడ్వెంచర్ జరిగేటప్పుడు ఆ పిల్లోడు లేకపోయినాడు. అదే విధంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేస్తాడు దేవుడు, ఇలా మనం చూసుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాడు వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాడు, ఈజిప్ట్ నుండి కానాను తీసుకొస్తాడు. కానాను మరి ఇంకా కానానికి ఎంటర్ అవ్వలేదు కదా, కానాను కొంచెం దూరంలో కనపడుతూ ఉంది. ఆ కానానేమో చాలా మంచి ఊరంట, ఓకేనా, ఎంతో ఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, తర్వాత ఫుల్ కలర్ తర్వాత అవన్నీ ట్రీస్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, తర్వాత రకరకాలుగా మంచి ఊరు అనమాట. ఆ కానానికి తన పిల్లల్ని లేదా ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆశగా ఏం చేస్తాడంటే మరి ఈజిప్ట్ నుంచి ఆ ప్రజలందరూ తీసుకొని వచ్చి కానాను వరకు తీసుకొని వస్తారు. చూడండి, కానాను వరకు తీసుకొని వస్తారు. వాళ్ళ ప్రజలందరూ చూడండి, అమ్మయ్య ఇక్కడ మాకు కానాను కనపడుతుంది, ఇంకా ముందు మాకు కానాను కనపడుతుంది, ఇంకా కానానికి ఎంటర్ అవ్వక ముందు అనమాట. ఇంకా హ్యాపీగా మేము కానానికి వెళ్ళిపోతాము. ఇంకా కానాలో చాలా బాగుంటది. మా పితరులు లేదా మా తాత వాళ్ళంతా చెప్పేవాళ్ళు, కానాను అంట దాంట్లో పాలు తేనెలు ప్రవహిస్తాయంట నాన్న. ఎందుకంటే లాస్ట్ తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతా బాగా వినాల మీరు, ఓకేనా. సరే, కానాల్లో ఏం ప్రవహిస్తాయంట నాన్న, పాలు తేనెలు ప్రవహిస్తాయంట. అదేంటంట మిల్క్ అండ్ హనీ ఫ్లో అవుతాయంట నాన్న, రివర్స్ లాగా. అంత మంచి ఊరు అంట అది. సో మరి ఆ ఊరి పేరు ఏం పేరు, కానాను. ఏ పేరు, ఏ ఊరు, కానాను. కానాను ఆ ఊర్లో ఏం పారుతాయనా, వెరీ గుడ్, పాలు తేనెలు ప్రవహిస్తాయన్నమాట. ఇంత మంచి ఊరు వెళ్ళాలని వాళ్ళకి ఎంతగానో ఆశగా ఉంటది. అయితే ఇంతకుముందే ప్రజలు ఏం చేస్తారంటే చాలా సార్లు దేవుడికి లోబడి వాళ్ళ అవసరం అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే అప్పటికే చాలా మంది ప్రజలు దేవునికి విరోధంగా వాళ్ళు అవుతారనమాట. అంతవరకు దేవుడా నువ్వు మాకు సహాయం చేసేయచ్చు అని అడిగి తర్వాత వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడితో మాకేం పని, ఈ విధంగా అనమాట. అంతే కదా, మనకేదైనా జ్వరము, తర్వాత మనకేదైనా బాధినప్పుడు ఏం చేస్తాము, మమ్మీ డాడీ కూడా పోతాం, అవునా కదా. ఒకసారి మనకు అంత బాగా అనుకోండి, ఫ్రెండ్స్ బయట పిలుస్తుంటారు ఆడుకోవడానికి కదా, మనం ఏం చేస్తాం, ఒకసారి మమ్మీనా డాడీలా అందరూ ఉండేసేస్తాం, మనము పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కదా, అవునా కదా. అట్లా ఈ ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో సార్లు దేవునికి విరోధంగా, ఏ దేవుడైతే వారిని ఈజిప్ట్ నుండి కానానుకి తీసుకొని వచ్చినాడో ఆ దేవునికి విరోధంగా చేస్తూ వస్తున్నారు. అప్పటికే చూడండి వాళ్ళ దేవుడు వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తూ వచ్చాడంటే వారితో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉండేవాడంట. వారితో వింటున్నారా వెరీ గుడ్. చూడండి, వారితో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడేవాడంట. అంతేకాకుండా వాళ్ళకి అవసరం ఉన్న దేవుడు తీర్చేవాడంట. అంతేకాకుండా అవసరంలో దేవుడు తీర్చేవాడు. అంతేకాకుండా ఈ విధంగా ఈ దేవుడు ఇట్లా వాళ్ళతో మాట్లాడినా సరే చాలా మంది ఈ దేవుడు అంటే ఎవరు, ఈ దేవుడు మాకు వద్దు, మేము మళ్ళీ తిరిగి ఈజిప్ట్ కి వెళ్తాము అని చాలా మంది రివోల్ట్ చేసినారు. ఈ దేవునికి అగేన్స్ట్ గా, గొప్ప దేవునికి అగేన్స్ట్ గా వీళ్ళు రివోల్ట్ చేస్తూ వచ్చారు. రివోల్ట్ చేస్తూ వస్తే ఏం చేస్తారు వారిని దేవుడు, చూడండి వారు ఏం చేస్తారు, కొంతమందిని అక్కడే దేవుడు దేవుడు ఉగ్రత లేదా దేవుడి కోపం వాళ్ళ మీదకి వచ్చి చాలా మంది అక్కడ దారిలోనే చాలా మంది మరణిస్తూ వచ్చారు. ఎందుకు వాళ్ళు దేవునికి విరోధంగా ఉంటూ వచ్చారు కనుక మనకు కూడా తెలుసు కదా, దేవునికి నచ్చని పనులు మనము ఏమీ చేయకూడదు కదా. క్లాస్ లో లేదా టీచర్లు చెప్తుంటారు కదా, దేవునికి నచ్చని పనులు మనము ఏమీ చేయకూడదు. తల్లిదండ్రులు ఏదైతే ఏ పని అయితే చేయొద్దు చెప్తారో మనము ఏ పని మనము చేయకూడదు, దేవునికి నచ్చిన పనులే మనము చేయాలా అని చెప్తుంటారు కదా. అట్లా అనమాట వీళ్ళు దేవుడు నచ్చని పనులు చేసినారు. అక్కడ ఏం చేస్తూ వచ్చారు, వాళ్ళంతా మరణిస్తూ వచ్చారు. చాలా మంది మరణిస్తూ వచ్చారు. అయితే చూడండి ఈ మోషే చూడండి, మోషే దాదాపు వాళ్ళని ఈజిప్ట్ నుండి కానాను వరకు వాళ్ళు తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఇందాక మనం చూసుకున్నట్టుగా కానాను కనుచూపు మేరలో కానాను కనపడుతుంది. ఆ కానాను ఎట్లా ఉంటుంది అంటే చూడండి ఒకసారి, ఆ కానాను చూడండి ఎట్లుంది, అగ్లీ ఉందా, ఎట్లుంది,
ఆ కానాన్ ఎట్లుంది కదా? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే ఏంది? అందంగానే. వెరీ గుడ్. సో బ్యూటిఫుల్ కానాన్ అంట, అది చాలా అందంగా ఉండే పట్టణం అంట కానాన్ అంట. చూడండి ఆ దేశానికి మీరు చూడండి. అయితే ఆ దేశం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కానీ ఆ దేశంలో కొంతమంది ప్రజలు ఉన్నారంట. ఆ దేశంలో కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు చాలా 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 అజానుభావులు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు జైంట్స్ అంట. వాళ్ళు ఎంతో చాలా హైట్ ఉంటారు వాళ్ళు, ఆ జైంట్స్. ఇంకా చెప్పాలంటే బ్యాక్ 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 సో వీళ్ళన్నమాట. సో చాలా మంది ఉన్నారు వీళ్ళు తెలుసా. వీళ్ళు యెబూసీయులు కొంతమంది ఉన్నారు, అమోరీయులు కొంతమంది ఉన్నారు. తర్వాత ఈ విధంగా ఫిలిస్తీయులు కొంతమంది ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు అంత డేంజర్ ప్రజలు అనమాట వీళ్ళు. అమోరీయులు, ఫిలిస్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు. క్వశ్చన్స్ వినాలా మీరు? ఈ లాస్ట్ తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు నేను. ఈ ప్రజలు ఎవరున్నారు అక్కడ? అమోరీయులు, హివ్వీయులు, పెరిజీయులు, కానానీయులు కదా. వీళ్ళంతా వీరి ప్రజలంతా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళంట. కానానేమో అందమైన దేశం కదా. ఏడ్చకూడదు, గుడ్ గర్ల్ కదా నువ్వు, ఏడ్చకూడదు. నేను చాక్లెట్ ఇస్తా, ఏడ్చకూడదు. గుడ్ గర్ల్ కదా. చూడు నువ్వు ఏడ్చుకుంటే ఎంత బాగుంటావు, ఏడ్చకుంటే సూపర్ ఉంటారు. రైట్ అన్న. ఓకే చూడండి కదా, కానానేమో అంత మంచి ఊరు. అయితే చూడండి ఇక్కడ ఈ ప్రజలేమో డేంజరస్ పీపుల్. అంతేకాకుండా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే విగ్రహాలు పూజించేవాళ్ళు. సరే పూజిస్తే పర్లేదు, పూజించిన వరకు ఓకే, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ దేవుడికి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు సొంత పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని బలిగా ఇచ్చేవాళ్ళంట. అంత భయంకరంగా బాల్ అనే దేవతకు వాళ్ళు ఏం చేస్తారంటే వారి పిల్లల్ని వాళ్ళు ఈ విధంగా చూడండి. ఒక మనిషి ఉన్నాడా, ఆయన ఏం చేస్తాడు, పిల్లల్ని ఆ దేవతకి వాళ్ళు బలులు ఇచ్చేవాళ్ళంట. ఎంత భయంకరమైన విగ్రహారాధనలో ఉండేవాళ్ళు వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? విగ్రహారం చేస్తారు. ఏం చేస్తారు అక్కడ? విగ్రహారం చేస్తారు కదా, దాన్ని వింటున్నారు కదా. వెరీ గుడ్. వీళ్ళు భయంకరమైన విగ్రహారంలో ఉన్నారు. మరి ఆ ప్రజలు చూడండి, వారి దేవుడే ఇంత భయంకరంగా ఉంటే, వారి దేవుడే ఇంత భయంకరంగా మనిషిని లేదా చిన్నపిల్లల్ని చిన్నపిల్లల బలిని కోరుకుంటే ఒకసారి ఆలోచించండి. అక్కడ కానాన్లో ఉన్న ప్రజలు వాళ్ళు ఎంత క్రూయల్ గా ఉంటారో చూసారు కదా, వాళ్ళ ఫేసెస్ ఎట్లున్నాయో. కానీ దేవుడేమో ఏమనుకుంటున్నాడంటే చూడండి, సరిగ్గా ఇక్కడ ఈ కానాన్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఎంత ఆజానుబాబులు ఉన్నా, వాళ్ళు ఎంత జైంట్స్ గా ఉన్నా సరే వాళ్ళని ఓడగొట్టేసి అంత బ్యూటిఫుల్ కానాన్ కదా, అందమే ఉంది కదా కానాను, ఆ కానాను దేశానికి తన ప్రజల్ని తీసుకెళ్ళిపోవాలని దేవుని ఆశ. అయితే ఏం చేస్తాడంటే మోషే ఏం చేస్తాడంటే మరి సరే ఆ కానానికి పోవాలంటే అసలు కానాన్ ఎట్లా ఉంటది, నార్త్ నుండి సౌత్ వరకు కానాన్ ఎట్లా ఉంది అని చెప్పేసి అప్పట్లో 12 ట్రైబ్స్ ఉన్నారు తెలుసు కదా. 12 ట్రైబ్స్ ఉన్నారు. జాకోబ్ పిల్లలు అనమాట, 12 గోత్రాల వాళ్ళు. 12 ట్రైబ్స్ ఉన్నారు. ఆ 12 ట్రైబ్స్ ఏం చేస్తాడంటే 12 ట్రైబ్స్ లో ఒక లీడర్ లేదా ఒక 12 ట్రైబ్స్ లో ఒక వ్యక్తిని, యాక్టివ్ గా ఉండే వ్యక్తి, బాగా అన్నింటినీ గమనించే వ్యక్తి, తర్వాత ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసుకునే వ్యక్తి, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, అక్కడ మనుషులు ఎటువంటి వాళ్ళు, అక్కడ కల్చర్ ఎట్లా ఉంది, మనుషులు ఏం చెప్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఏం చెప్తే వాళ్ళు రెచ్చిపోతారు, ఈ విధంగా అన్ని విషయాలు తెలుసుకోవడానికి 12 ట్రైబ్స్ నుంచి 12 మెంబర్స్ ని మోషే ఎన్నుకుంటాడు అనమాట. 12 ట్రైబ్స్ నుంచి ఒక్కొక్క వ్యక్తిని మోషే ఎన్నుకుంటాడు. మోషే ఎన్నుకున్న తర్వాత ఈ విధంగా ఎన్నుకొని వారిని పంపించిన తర్వాత దాదాపు వాళ్ళు చూడండి ఆ క్యాన్యాన్ లో వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉంటూ వస్తారనమాట. ఎవరికి తెలియకుండా. వీళ్ళు స్పైస్ కదా, వేరే దేశం స్పైస్. మా ఊరికి వచ్చేసి వీళ్ళు మా మీద లేదా మామూలు గూఢచారం లేదా వాళ్ళు జాగ్రత్త మమ్మల్ని చూస్తున్నారు, మమ్మల్ని గమనిస్తున్నారు, ఏమాత్రం తేడా లేకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. దాదాపు కానాన్ లో వాళ్ళు చూడండి, ఇదంతా తెలుసా ఇజ్రాయెల్ దేశం కదా, అప్పట్లో కానాన్ అనేవాళ్ళు. దీన్ని ఆల్మోస్ట్ ఇక్కడ నార్త్, ఇప్పుడు మనం ఎట్లా అంటాము ఇండియా పై నుంచి కింద మనం ఏమంటాం కదా నార్త్ పైన లాస్ట్ పైన ఉండే స్టేట్ ఏంటది? కాశ్మీర్ కదా, కింద అన్నిటికన్నా కింద ఉండేది కన్యాకుమారి. ఏమంటాం? కాశ్మీర్ టు కన్యాకుమారి కదా, నార్త్ సౌత్ అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి అంటాం. అట్లా వీళ్ళు కూడా ఏంటంటే ఇజ్రాయెల్ దేశానికి నార్త్ సౌత్ ఏంటంటే తర్వాత దాని నుండి బేర్షెబా లేదా దాని నుండి బేర్షెబా వరకు దాదాపు ఇక్కడ నుండి దాని నుండి బేర్షెబా వరకు వాళ్ళు ఏం చేస్తారంట, దాదాపు వాళ్ళు అక్కడ ఎన్ని మైల్స్ ప్రయాణించారన్నా 150 మైల్స్ ప్రయాణిస్తారంట వాళ్ళు. ఎంత? 150 మైల్స్ అంటే దాదాపు 243 కిలోమీటర్స్ వాళ్ళు ప్రయాణిస్తూ వచ్చారు. అయితే వాళ్ళు అన్ని కిలోమీటర్స్ ప్రయాణిస్తూ పై నుంచి కింద వరకు ఏ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏ ప్రాంతాల ప్రజలు ఏ విధంగా మనం ఓడగొట్టొచ్చు,
ఏ ప్రాంతాల ప్రజలు ఎట్లా ఏందనేది వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు పై నుంచి కింద వరకు ఇజ్రాయల్ దేశాన్ని అంతా వాళ్ళు తిరుగుతూ వాళ్ళు ఏం చేశారో చూస్తారు. అయితే ఇజ్రాయల్ దేశం చాలా బాగుంది కదా, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇజ్రాయల్ దేశంలో ఏం ఫ్లో అయితేనా వినాలా, నేను లెసన్ స్టాప్ చేస్తా. ఇజ్రాయల్ దేశంలో ఏం ఫ్లో అయితేనా ఏం పారుతుంటాయంట ఇలా మనం చూసినాం. వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు, ఎవరున్నారా? పాలు, తర్వాత తేనెలు కదా, మిల్క్ అండ్ హనీ ఫ్లో అవుతుందంట, రివర్స్ లాగా ఫ్లో అవుతూ ఉంటుందంట. సో అటువంటి దేశం అనమాట సార్. అటువంటి దేశంలో మరి పాలు తేనెలు ఎంత బాగా ప్రవేశిస్తుంటే పండ్లు ఎంత బాగుంటాయి కదా, పూలు ఎంత బాగుంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఊరికే రాకుండా ఏం చేస్తారు, అక్కడ నుంచి కొన్ని పండ్లు తీసుకొని వచ్చారు చూడండి. అక్కడ నుంచి పండ్లు తీసుకొని వచ్చారు చూడండి. ఎక్కువగా ఒక ద్రాక్ష పండ్లు తీసుకొని వచ్చారు, కొంతమంది సపోటా పండ్లు తీసుకొని వచ్చారు, కొంతమంది దానిమ్మ పండ్లు తీసుకొని వచ్చారు. మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంది కదా? మాక్సిమం 90% కదా మ్యాంగో. అందులో మినిమం కూడా తింటాం కదా, వచ్చినాయి పండ్లు వచ్చినాయి కదా, 90% మ్యాంగోనే. సో అట్లా మనకి ఇష్టమైన పండ్లు, వాళ్ళకి ఇష్టమైన పండ్లు, ఎవరికి నచ్చిన పండ్లు వాళ్ళు తీసుకొచ్చినారు. ఏమంటే అప్పట్లో వాళ్ళు ఎక్కువగా తినే ఫ్రూట్ ఏదంటే ద్రాక్షలు. ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, గ్రేప్స్ తీసుకొని వచ్చారు. ఏం తీసుకొని వచ్చారు? గ్రేప్స్. ఎంతమందికి ఇష్టం గ్రేప్స్ అంటే? వెరీ గుడ్. సరే చూసారు కదా, గ్రేప్స్ చూస్తారు కదా. ఎన్ని కలర్స్ ఉంటాయి గ్రేప్స్? 2, 3, 4 ఎన్ని? 2 కలర్స్ కదంటే మనకు ఉండేది. ఒకటి గ్రీన్ గ్రేప్స్, ఇంకోటి బ్లాక్ గ్రేప్స్ కదా, అట్లా అనమాట. సో అవన్నిటి వాళ్ళు తీసుకొని వచ్చి మోసే చెప్తున్నారు, పలానా చోట పలాని పండ్లు ఉన్నాయి, పలానా చోట పలాని ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చామని చెప్పేసి తెచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు చూడండి ఈ విధంగా మోసేకి చూపిస్తూ ఈ యెహోషువ, కాలేబు, తర్వాత మిగతా ఆ 10 గోత్రాల్లో ఉన్న వాళ్ళంతా మొత్తానికి వేగుల వారు అనమాట. వీళ్ళంతా ఆ విధంగా చెప్తూ వచ్చి ఒకసారి వ్యక్తుల దగ్గరికి వస్తారనమాట. సరే ఇవన్నీ బాగున్నాయి, పండ్లు బాగున్నాయి, తర్వాత పూలు బాగున్నాయి, తర్వాత అక్కడ పాలు తేనెలు ఇవన్నీ బాగున్నాయి, ఎంత బాగానే ఉంది. కానీ చూడండి దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ మనుషులు మటుకు చాలా భయంకరమైన మనుషులు. చూడండి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు అనమాట. ఎవరు వీళ్ళు? స్పైస్ కదా, వేగుల వారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని కాలంలో వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినారో పై నుంచి కింద వరకు, వాళ్ళు దాని నుంచి బేర్షెబా వరకు ఏవైతే వాళ్ళు చూస్తూ వచ్చినారో అవన్నిటి వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు అనమాట. మోసే చెప్తున్నారు అక్కడ ప్రజలు చాలా, వాళ్ళు చిన్నపిల్లల పెద్దవాళ్ళు, జైంట్స్ కదా, పెద్ద జైంట్స్, చాలా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళతో. మనము మిగతా ఈ యెహోషువ కాలేబు పక్కన ఉంటారు, మిగతా 10 ట్రైబ్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్తారంటే మనం పొరపాటును కూడా మనం వాళ్ళని విన్ అవ్వలేము. వాళ్ళు అంత బలమైన వాళ్ళు అంత ఎత్తుగా ఉంటారు, అసలు పొరపాటు కూడా మనం విన్ అవ్వలేము. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కళ్ళకు మేము ఎట్లుంటాం తెలుసా, నార్మల్ పీపుల్ ఎట్లుంటారంట తెలుసా, మిడతల్లాగా ఉంటారంట. మిడతల్లాగా కదా, ఎట్లుంటారంటారా? మిడతల్లాగా ఉంటారంట. చూడండి ఆ ల్యాండ్ ఏంటనేది మిల్క్ అండ్ హనీ కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది. అయితే చూడండి సామాన్య మనిషి ఒక 6 ఫీట్ ఉన్న వ్యక్తి ఇంత ఉండేవాడు. 6 ఫీట్ ఉన్న వ్యక్తి ఇంత ఉండేవాడు. అయితే తర్వాత 12 ఫీట్, తర్వాత 18 ఫీట్. అంటే దావీదు గొల్లియాతు కొట్లాడాడు కదా, తెలుసా ఎవరికైనా? మర్చిపోయినారా? గొల్లియాతు కొట్లాడాడు కదా. సో గొల్లియాతు ఈ హైట్ లో ఉండేవాడంట. అయితే అక్కడ ఉన్న కారంలో ఉన్న ప్రజలు అప్పుడు చూడండి 24 ఫీట్, 30 ఫీట్, అవసరం 36 ఫీట్ ఉండేవాళ్ళంట. అర్థం చేసుకోండి, ఇంత 36 ఫీట్ ఉన్న వ్యక్తిని ఈ వ్యక్తి చెప్పగలడా? ఏం లేదా? ఏం చేస్తాడు? ఆ వ్యక్తి వచ్చి మనిషిని నలుపు పడేస్తాడు కదా. ఏం చేస్తాడు? నలుపు పడేస్తాడు, అంతే కదా. నలిపేస్తాడు. ఆ మనిషి చెప్పాలంటే ఇంకా మనిషిని తొక్కి పడేయాలండి, అవునా కదా. అయితే వీళ్ళు ఇంత ఆచారభావులు, మనం వాళ్ళని గెలవలేము. ఇంకా చెప్పండి వాళ్ళ హైట్ చెప్పాలంటే చూడండి, వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు చూడండి. వాళ్ళేమో జైంట్స్. వీళ్ళేంటారా కాదంలో ఉన్న ప్రజలు ఎవరు వాళ్ళు? ఎంతమంది చూస్తాం మనం? హివీలు, పెరిజీలు, కానానీయులు, ఎబుసీయులు కదా, అమోరీలు, వీళ్ళంతా వాళ్ళంతా ఈ రకంగా ఉండేవాళ్ళు అనమాట. పొరపాటున కూడా మనము వాళ్ళని గెలవలేము. ఇంకా చెప్పాలంటే మనము వాళ్ళ దృష్టికి ఎట్లున్నామంటే నెక్స్ట్ చూడండి ఈ విధంగా చిన్న చీమల్లాగా, చిన్న బిడతల్లాగా కదా. ఏంటి ఇవి? గ్రాస్ హాపర్స్ కదా. ఏంటి ఇవి? గ్రాస్ హాపర్స్ కదా, చిన్న మిడతల్లాగా ఉన్నాం మనం. ఆఫ్టర్ వాళ్ళకి వాళ్ళు మనల్ని నలుపు పడేస్తారని చెప్పేసి ఆ 10 గోత్రాల వాళ్ళు ఆ విధంగా చెప్తారన్నమాట. మేము పొరపాటు కూడా వాళ్ళని జయించలేమని. అయితే ఒక్కసారిగా కాలేబు లేస్తాడు. కాలేబు లేచి లేదు ఇరవై వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మోషకి ఇస్తూ ఉంటాడు. ఉన్నప్పుడు నెక్స్ట్ ఒకసారిగా కాలేబు లేస్తాడు అనమాట. కాలేబు లేచి అనేది చెప్తారంటే ఇలా మనం చూసుకున్నాం కదా, ఆ పిల్లోడికి అంతవరకు విశ్వాసం ఉండింది. ఎప్పుడైతే అంకుల్ ఆ నయాగరా ఫాల్స్ మీద పైకి ఎక్కించుకున్నాడు, అప్పుడేమైంది, ఆ పిల్లడు ఏడుస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ చూడండి 12 మంది వెళ్ళారు కదా,
దాంట్లో ఒకడైనా కాలేబు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే లేదు 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 వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళు ఎంత హైట్ అయినా ఉండొచ్చు, అన్న విన ఎంత స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు, మీరు లెసన్ వినకుండా ఊరికి రాసుకుంటుంటే ఎట్లున్నాను? ఫస్ట్ లెసన్ వినాలి, లెసన్ విని ఆటోమేటిక్ రాసుకుంటున్నారు. రైట్ చూడండి అన్న, రైట్ అన్న కాలేబు చూసావా? ఈ కాలేబు ఏం చేస్తాడంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంత హైట్ ఉన్నా సరే, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే, మన దేవుడు వాళ్ళకంటే గొప్పవాడు, మన దేవుడు వాళ్ళకంటే శక్తిమంతుడు. అవసరమైతే వాళ్ళని సైతము మన దేవుడు అవసరమైతే మనం ఎంతో మందిని మనం జయిస్తూ వచ్చినాం కదా. ఈజిప్ట్ నుంచి మనం వచ్చినాం, ఆ నైల్ రివర్ నుంచి మనం దాటుతూ రెడ్ సీ దాటుతూ అన్ని దాటుతూ మనం ఏం చేస్తాము కెనడా వరకు వచ్చినాం. కెనడా వరకు వచ్చినాం కనుక మనకు దేవుడు ఎంతో మంది విషయంలో దేవుడు సాయం చేశాడు కూడా, మనకు కూడా సాయం చేసే అని అంటారు అన్నమాట అని కాలేజ్ చెప్తాడు. ఈ విధంగా నెక్స్ట్ కాలేజ్ చెప్తున్నప్పుడు చూడండి, ఈ విధంగా దేవుడు మనం హెల్ప్ చేయగలడు, ఈ జైంట్స్ కూడా మనము డిఫీట్ చేయగలమని ఆయన ఏం చేస్తాడు. ఈ కాలేబు జాషువా వీళ్ళు ఏం చేస్తారంటే ఫెయిత్ తో, వాళ్ళకి మంచి విశ్వాసం ఉంటుంది దేవుడి మీద, ఆ విశ్వాసంతో వాళ్ళు చెప్తారు. అయితే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఏం చెప్తారంటే నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే లేదు మేము వాళ్ళని జయించలేము, ఇంపాసిబుల్, మీరు ఎందుకు మాకు విరోధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి యెహోషువ కాలేబుల మీద వాళ్ళు ఏం చేస్తారు, రాళ్ళు ఎత్తుతారు. రాళ్ళు పట్టుకున్నారు, పూలు పట్టుకున్నారా? రాళ్ళు పట్టుకున్నారు చూడండి, వాళ్ళు రాళ్ళు పట్టుకుని మేము చంపేస్తామని ఈ విధంగా వాళ్ళు ఆగుతారు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఉన్న మోషే తర్వాత అహరోను వీళ్ళు ఏం చేస్తారంటే వారు ప్రజలకు శాస్త్రంగా పడతారు. మీకు తెలియదు, దయచేసి దేవుడి మాట వినండి, దేవుడి మాట వినకపోతే మీరు నష్టపోతారు. మరి మీరు ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని మీకు చెప్తాడో అప్పుడు పోదాము, లేదా తప్పకుండా మనం వాళ్ళని జయించాలా, దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు ఒకసారి చెప్పినాడంటే తప్పకుండా ఆయన చేసి తీరుతాడు దేవుడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల కన్నా మన దేవుడు శక్తివంతుడు అని చెప్తారు అనమాట. అయినప్పటికీ నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే అదే విధంగా వాళ్ళు వాదిస్తూ వస్తారు మోషేతో, వాళ్ళు వాదిస్తూ వస్తారు, లేదు వాళ్ళ కష్టం అది చెప్తారు అనమాట. దాని తర్వాత ఒక్కసారిగా దేవుని మేఘం వస్తుంది అనమాట. దేవుని మేఘం వచ్చి ఒక్కసారిగా ఆ ప్రజలందరికీ మేఘం కనిపించిపోతుంది. కనిపించిన తర్వాత ఆ మేఘం నుండి ఏం చేస్తాడంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మోషేతో మాట్లాడతాడు, లేదు తప్పకుండా మీరు వారితో యుద్ధం చేయాల్సిందే, అయితే నేను చెప్పే సమయము మీరు ఎప్పుడంటే అప్పుడు మరి దేవుడు గారు కదా అని చెప్పేసి మీరు ఎప్పుడంటే అప్పుడు పోవట్లేదు, దేవుడు నేను చెప్పే సమయానికి మీరు వెళ్ళాలా, వాళ్ళు జయించగలరు అని చెప్పాడు అనమాట. అయితే మోషే వచ్చి ఇవే మాటలు ప్రజలు చెప్పాడు అనమాట, జాగ్రత్త, మీరు తప్పకుండా యుద్ధం చేయాల్సిందే, ఏమంటే మీరు తొందరపడకుండా మీరేం చేయాలా, దేవుడు అయితే ఏ టైంలో చెప్తాడో ఆ టైంలో మీరు యుద్ధం చేయాలా అని చెప్తాడు అనమాట మోషే. అయితే అక్కడ ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చెప్పినాడు కదా, దేవుడు చెప్పినాడు కాబట్టి మేము పోతాం, మేము తప్పకుండా వాళ్ళు యుద్ధం చేస్తాము, తప్పకుండా వినాలి, యుద్ధం చేస్తాము తప్పకుండా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే తొందరపడి మనం వెళ్తారనమాట. తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోతారు. అయితే అక్కడ చూడండి, అక్కడ జైన్స్ ఎట్లున్నారు వింటున్నారా? ఆ జైన్స్ ఎట్లున్నారు, ఇంకా జైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది దేవుడు చెప్పండి టైంలో లేదా మోషే చెప్తా కూడా వాళ్ళు వినకుండా వెళ్తూ వచ్చారు కదా, వాళ్ళందరి విషయంలో ఏం చేస్తారంటే చూడండి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారట, వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, ఏం చేస్తున్నారు వెళ్ళి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు, వాళ్ళు నరికేస్తున్నారు అనమాట. ఈ విధంగా వాళ్ళు దేవుడి మాట వినకుండా దేవుడు ఇప్పుడు వద్దు, దేవుడు చెప్పిన సమయానికి పోమన్నప్పుడు లేదా వాళ్ళని పని చేయకూడదు, వాళ్ళని పని మంచిది కాదు, మీకు మంచిది కాదు, వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఉంటూ వచ్చారు. కాబట్టి ఏం చేశారు, చాలా మంది ఇశ్రాయేలులో చాలా మంది వాళ్ళు చనిపోతూ వచ్చారు. సో ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏం నేర్చుకున్నాం ఈ పాఠం నుంచి ఏం నేర్చుకున్నాం, దేవుడు చెప్పిన పని మనము వెరీ గుడ్, దేవుడు చెప్పని పనిని మనం ఏం చేయకూడదు. దేవుడు చెప్పిన పనిని మనము చేయాలా, దేవుడు చెప్పకూడని పని మనం ఏం చేయాలా, చేయకూడదు. ఏదైనా చేసినామంటే ఈ విధంగా మనం ఏం చేస్తామో మనం కూడా శాపానికి గురి అవ్వాల్సి వస్తుంది, లేదా దేవునికి విరోధంగా మనం పోయినామంటే మనమే నష్టపోవాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే అప్పిలోడు కథ మనం చూసుకున్నాం కదా, ఏ విధంగా అయితే అప్పిలోడు పాపము అంతవరకు పాపం ఫేమస్ అయిపోయేవాడు, ఒకసారి ఏమైనా భయపడిపోయినాడు కదా, అంతవరకు అంకుల్ చేస్తాం నమ్మినారు కానీ ఏం చేస్తాడు, ఆ రోజు చూసి భయపడుతూ వచ్చినాడు. అదేవిధంగా మనం కూడా చాలాసార్లు విశ్వాసం ఉంది, దేవుడు అంటే నాకు ఇష్టము, దేవుడు చెప్పినట్టు నేను వింటా, మా సండే స్కూల్ టీచర్లు కానీ మా సండే స్కూల్ ఆర్డీఓ చదువుకున్నారు కానీ మాకు దేవుడు చెప్పినారు, అలా చేయొద్దని చెప్పినారు. అయితే వాళ్ళు చేయొద్దని చెప్పారు కానీ ఎప్పుడు చేయాలని చెప్పలేదు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా
టీచర్లు తర్వాత ఆంటీ వాళ్ళు అంకులు చెప్పినా కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా దేవుడికి నచ్చని పనులు మనం చేస్తామనుకో మనం నష్టపోయే వారుగా ఉన్నాము. మన జీవితంలో ఏమి జరిగినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం ఎక్కడున్నా సరే దేవుడు మనల్ని చూస్తున్నాడనే భయం మనము కలిగి ఉండాలా. సో దీని ద్వారా మనము విశ్వాసంలో బలపడాలని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీని తర్వాత కథ ఏమైంది, వాళ్ళ కాలానికి పోయినా లేదా, అక్కడ ఏం జరిగింది, తర్వాత యెహోషువ ఎట్లయినా ఏం కథ అనేది ఇవన్నీ మనము నెక్స్ట్ పాఠంలో చూసుకుంటాం. సరేనా? సరే, మరి దేవా నాకు ఇటువంటి విశ్వాసం నాకు అనుగ్రహించుకోవా. మరి విశ్వాసం ఉంది నేను క్రిస్టియన్ నేను క్రైస్తవులు అని చెప్పుకోవడమే కాదు, నేను ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, నువ్వు ఏదైనా మన టఫ్ టైంలో పోతున్నప్పుడు, కొంచెం ఎవరు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నేను నీ మీద విశ్వాసం ఇస్తాను తండ్రి, ఏ విషయంలో నేను తొందరపడను అని మనం ప్రార్థన చేస్తున్నామా? దేవునికి ప్రార్థన చేద్దామా? రైట్. ప్రార్థన చేయకముందు ఇది జరుగుతుందా? సరే నాన్న, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మరి లెసన్ విన్నారు కదా మరి ఎంతమంది ఆన్సర్స్ చెప్తారా? రెడీ ఉన్నారా ఆన్సర్స్ చెప్పడానికి? క్వశ్చన్స్ నేను అడుగుతాను, రెడీ ఉన్నారు ఆన్సర్స్ చెప్పడానికి మీరు? రైట్. కేజీ కొంచెం ముందుకు రండి. కేజీ బాయ్స్ ఎవరు లేరా? సరే, బిగినర్స్ ప్రైమరీ అందరు బిగినర్స్ ప్రైమరీ సరే ఓకే రైట్. జూనియర్ బాయ్స్ అదే సార్ కేజీ అదే ప్రైమరీ బిగినర్స్ అందరు. జూనియర్ గర్ల్స్ ఓకే. జూనియర్ బాయ్స్ రైట్. ముందుకు పెట్టారు మనం వాళ్ళ కనిపిస్తున్న క్వశ్చన్ సపరేట్ కదా వాళ్ళతో పాటు కాదు. సీనియర్ సిస్టర్స్ గర్ల్స్ రైట్. సీనియర్ బాయ్స్ ఓకే రైట్ అన్న, రెడీ ఉండండి. ఫస్ట్ కేజీ బాయ్స్ చూడు, కేజీ గర్ల్స్ ఫస్ట్ క్వశ్చన్ అలా చూడండి. జడ్జెస్ గో కేజీ బాయ్స్ చదువుతున్నప్పుడు ఒకవేళ గర్ల్స్ చదువుతున్నామనుకో బాయ్స్ జవాబు చెప్పకూడదు. ఒకవేళ బాయ్స్ కన్నా జవాబు చెప్పారు అనుకో మిమ్మల్ని నేర్పే ఉంచుకోండి. ఓకేనా? కేజీ గర్ల్స్ ఒకవేళ బాయ్స్ దయచేసి పిల్లలు చెప్పొద్దండి. కేజీ గర్ల్స్ కి ఫస్ట్ క్వశ్చన్ విన్నారు కదా? రెడీనా? కేజీ గర్ల్స్ చేతులు ఎత్తండి. కేజీ గర్ల్స్ రెడీనా? చూడండి. దేవుడు ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన పలానా దేశం మనం తీసుకుపోవాలి. వాగ్దానం ఫిలిష్తీయులు కావచ్చు, అమోరీయులు కావచ్చు, ఇంకా రైటింగ్ కదా ఫిలిష్తీయులు అమోరీయులు చెప్పారు. ఇంకా ఫిలిష్తీయులు అమోరీయులు ఎబూసీయులు పెరిజీయులు హిత్తీయులు ఇలా వీళ్ళంతా వస్తారు. దాదాపు 5 to 6 సెకండ్లు ఉంటారు. మనం 3 చెప్పినా చాలు, 2 చెప్తాం. రైట్ అన్న. సీనియర్ బాయ్స్ రెడీనా? వాళ్ళు ప్రయాణం చేస్తారు కదా, వేరే వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తూ వచ్చారు? నేను చెప్తా మీకు ఉదాహరణ. కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నారు. గర్ల్స్ కాదు కదా, ఎవరైతే బాయ్స్ సీనియర్ బాయ్స్ ఆ ఊర్ల పేరు పై నుంచి కింది 2 చెప్పినాడు. ఆన్సర్ మీరు బైబిల్లో చదివించారు. ఆ ఊరి పేరు పై నుంచి నార్త్ నుంచి సౌత్ వరకు. సరే, ఒకటి చెప్తే ఒకటే చెప్తారా? దాని నుండి బయర్షెబా వరకు. రెడీ వినా అందుకోసం చెప్తారు. అందుకోసం ఆన్సర్ చెప్పండి. రైట్ అన్న. కేజీ గర్ల్స్ రెడీనా? ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా ఓకే, చెప్పిన వాళ్ళు రేగుల వాళ్ళు వెళ్ళి కానాన్ దేశంలో ఏం పాలసీలు ఉంటాయి? కానాన్ దేశంలో ఏం పాలసీలు ఉంటాయి? కానాన్ దేశంలో ఏం పాలసీలు ఉంటాయి? అది మంచి దేశంలో పాలసీ పాటున్నాయి. లాస్ట్ క్వశ్చన్ కేజీ ఉంటుంది. వేగుల వారు
కేజీ కదా ఇప్పుడు మోస ఏం చేశాడంటే వాళ్ళని పంపించాడు కదా, వాళ్ళు పంపించినాడు ఎక్కడికి, నెలకు పంపించినాడు. ఎంతమంది పంపించినాడు? వెరీ గుడ్, సూపర్. పంపించాడా? హెన్రీ కరెక్ట్ లేదా? జూనియర్ సిస్టర్స్ పని చేస్తున్నాడు. చూడండి మీ క్లాస్ క్వశ్చన్. కాలాల దేశంలో ప్రవేశించ